ప్రకటన గ్రంథంలో ఎఫెసీ సంఘముతో దేవుడు హెచ్చరిక చేస్తూ ఒక మాట మాట్లాడతారు. నీలో ఉన్నటువంటి అబద్ధ బోధకుల్ని నీవు గుర్తుపడుతున్నావు, శభాష్. నీలో ఓపిక ఉంది, శభాష్. నీలో సమాధానం ఉంది, శభాష్. నీలో దీనత్వం ఉంది, శభాష్ అని ఇలా అన్ని విషయాన్ని పొగుడుతూ ఇన్ని శభాష్ చెప్పినా కూడా ఒక విషయంలో మాత్రం నేను నిలదీయాల్సిందే అంటాడు. ఒక విషయంలో మాత్రం నేను నీ మీద నేరాన్ని మోపాల్సిందే. ఏం చేశాను ప్రభువా అని ఆ సంఘస్థులు అడిగితే ఎఫెసీ సంఘముతో దేవుడు చెబుతాడు, మొదట నీకుండిన ప్రేమను నీవేం చేశావు, వదిలితివి. మొదటి ప్రేమను విడిచిపెట్టావు. ఆ మాట చూద్దాం ఒకసారి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనం. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి చాలు మోపుతున్నాను, మోపవలసి ఉన్నది. నీవు ఎలా ఏ స్థితిలో ఏ దీనస్థితిలో ఉన్నప్పుడు దేవుని యొక్క దాసులు సేవకులు ఇక పౌలు గారు అటువంటి సువార్థికులు ఎవరు వచ్చారు, ఎవరి ద్వారా బలపరచబడు, ఎవరి ద్వారా ఒక ఉన్నత స్థాయికి వచ్చావు, ఏ స్థితిలో ఉన్నప్పుడు నువ్వు యేసు రక్తంలో కడగబడ్డావు, మారు మనసు ఎలా దక్కింది, రక్షించబడ్డ మొదట్లో నీకు ఉన్నటువంటి ప్రేమ, ఎంతసేపు ప్రార్థన చేసే దానివి, ఎంతసేపు ప్రభు సన్నిధిలో గడిపేటువంటి దానివి, ఎంత చక్కగా ప్రభును ఆరాధించేటువంటి దానివి, కన్నీటితో ప్రభును నాట్యమాడుతూ గణపరిచేటువంటి వాడవు, అవకాశం దొరికితే వాక్యము ధ్యానిస్తూ ఉండేటువంటి దానము. ఇదిగో ఇలా ఉన్నటువంటి నీ ప్రేమ ఈరోజు లేదు. ఒకప్పటి ప్రేమ మర్చిపోతే దేవుడు దాన్ని నేరారోపణ చేస్తున్నాడు. ఆయన నేరాన్ని మోపుతున్నాడు. తప్పు ఒకటి నీ మీద మోపవలసి ఉన్నది. ఈ మాటలు ఆలకిస్తున్నటువంటి దేవుని సంఘమా, నీవెక్కడున్నా సరే ఒకప్పటి ప్రేమను మర్చిపోతే మాత్రం దేవుడు ఊరుకోడు. ఈ సంఘంలో ఎలా బలపరచబడ్డాం, ఈ సంఘంలో ఎలా దీవించబడ్డాం, ఏమండి ఇక్కడ ఎలా మనము ప్రభు పాదాలు పట్టుకొని అనేక విషయాలు నేర్చుకున్నాం. మన ఇంటికి వెళ్ళాక వాటిని ధ్యానపూర్వకంగా ఉంటూ వాటిని ఎంత ప్రిపేర్ చేసుకున్నాం. మనల్ని మనం ఎప్పుడు కూడా దైవ సంబంధితమైన ఆలోచనలతో మన యొక్క మనసును మార్చుకుందాం. కూర్చున్నా లేచినా ప్రభువా యేసయ్య స్తోత్రం హల్లెలూయా అనేటువంటి ఆ తారాస్థాయికి మన భక్తిని మార్చుకున్నాం. అలాంటి స్థితిలో నుండి మరలా వాటన్నిటిని కోల్పోయి ఒకప్పటి ప్రార్థన, ఒకప్పటి విశ్వాసం, ఒకప్పటి భక్తి, ఒకప్పటి నిజాయితీ, ఒకప్పటి నీతి, ఒకప్పటి దర్శనాలు, ఒకప్పటి కన్నీరు అన్నిటినీ కోల్పోతే మాత్రం దేవుడు చూస్తూ ఊరుకునేవాడు కాదు. తప్పు మోపుతున్నాడు అంటున్నాడు ఇక్కడ. ఆ కింద ఇంకొక సొల్యూషన్ చూపెడతాడు. ఏ స్థితిలో నుంచి నీవు పడితివో ఆ స్థితిని గమనించి యోచించి తెలుసుకొని మొదటి క్రియలు చేస్తే సరిపోతుంది. లేకపోతే మాత్రం నీ దీపస్తంభాన్ని దాని చోట నుంచి తీసేస్తాను.